ఆ అమ్మాయి ఇప్పుడు నాకు వద్దు అంటుంది కాబట్టి ఆ 2,60,000 తీర్మానం ఓకే చేసుకుని ఆ డబ్బులు ఆ అమ్మాయికి ఇస్తావా? ఆమె నాకు వద్దంటుంది. ఆమె కోర్టుకెళ్ళి వచ్చేస్తాయి విడాకులు. వస్తే నీకు ఎంత ఆస్తి ఉందో ఆమె వాట ఇవ్వాల్సి వస్తాయి. అప్పుడే ఇవ్వాలి. అయితే ఒక 6 నెలలు తప్పించుకుంటావు, ఒక 1 ఇయర్ తప్పించుకుంటావు, తర్వాత తప్పించుకోలేవు. లేదు 2,60 ఇచ్చుకుంటానంటే అదో పద్ధతి. లేదు కొత్త కిడని చెప్పమంటే చెప్పు, నీ ఇష్టం. మా భార్య మారుతుందని నాకు నమ్మకం ఉంది సార్. నాకు 6 నెలలు టైం ఇప్పించండి, అప్పటికి మారకుంటుంటే వస్తుంది. కాదు నాన్న, అమ్మాయి మారాలంట. నువ్వు ఆ అమ్మాయి కాదు, నువ్వు మారవని ఆ అమ్మాయి చెప్తుంది. గుడ్డో బ్యాడో పంచాయతీ చేశారు, 2,60,000 పంచాయతీ చేశారు. అది ఎంత కష్టమైనా ఇవాళ ఇస్తావా, రేపు ఇస్తావా, 6 నెలలకి ఇస్తావా, 7 నెలలకి ఇస్తావా, టైం పెట్టుకో, మీ పిన్ని సెలవు తీసుకో. 1 ఇయర్ లోపు ఇస్తావా, ఇస్తే సంతకం పెట్టి విడిపోండి. అది న్యాయం. దానికి నేను పెట్టా ఈ డ్రామా ఇక్కడొద్దు. ఇక్కడంతా నిజాయితీ మాటకుందాం. సరే నేనంటన్నా ఎక్కడోసారి కట్ చేసుకున్నా. సరే కాదు, ఇది జీవితం కదా. నువ్వు సంతోషంగా ఉండాలిగా. మన నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో మన సొంతం మ్యారేజ్ చేసుకోవాలిగా, నువ్వు బిడ్డలు కావాలిగా, నీ కుటుంబం కావాలిగా. ఎందుకు ఈ టంపటం? ఇంత బతిలాడాగా నీ కళ్ళ ముందే 2,60,000 ఎంత ఖర్చు పెట్టలేదు నువ్వు, ఎన్ని అవ్వట్లేదు. 3 నెలలు కాదు, 6 నెలలకి ఇవ్వు, 9 నెలలకి ఇవ్వు. ఈ సంవత్సరంలో మొత్తం అవగొట్టు, అప్పుడు విడాకులు తీసుకో. సరే సార్. నీతో నువ్వు బతుకు, ఇక అబ్బాయి నీ జోలికి రాదు. సరే సార్. నీ హాయిగా లేదా, నువ్వు సంతోషంగా బతుకు. సంతోషం. నేను చెప్పేది ఏమమ్మా, నేనమ్మా ఎందుకమ్మా లాక్కోవటం నాన్న? ఇచ్చేస్తాను. 1 ఇయర్ లోపు మొత్తం ఇచ్చేసి, 1 ఇయర్ లోపు ఇస్తాను. 1 ఇయర్ లోపు మొత్తం ఇచ్చేయి. సరే సార్. అప్పుడే విడాకులు సంతకం పెట్టుద్ది. ఈ లోపు రాసుకుంటారు, ఈ లోపు తెచ్చివు. నువ్వు ఇవ్వలేకపోతే మీ పిన్నికి ఇచ్చే వాళ్ళకి ఇస్తారు. ఏనన్నా? సార్ ఒక నిమిషం సార్ గోల్డ్ ఆగు నాన్న. ఏంటమ్మా గోల్డ్ గురించి చెప్తలేదంట. ఏం గోల్డ్? బంగారం 5.5 నా చేతికి ఇవ్వలేదు. 5.5 తులాలు రాసింది. ఆగు నాన్న. వాళ్ళకి ఇచ్చాను సార్. వీళ్ళే గుంజుకున్నారు వాళ్ళు. పెద్ద మనుషులు చేసినట్టు చేయండి సార్. అన్న రాసి అరే, నా చేతికి రాలేదు సారు, బంగారం నా చేతికి రాలేదు. అట్లా చూడండి సార్, నేను చెప్తా, బంగారం నా చేతికి రాలే. చెప్పు. బంగారం ఏమైంది? బంగారం నా చేతికి ఇయ్యలే. ఆయనే తెచ్చుకున్నాడు, ఆయనే పెట్టుకున్నాడు. జోకి ఇయ్యలేదు, నా చేతికి ఇయ్యలేదు. సిటీల ప్రకారం వాళ్ళు నువ్వు ఒప్పుకుంటే ఎంత ఒప్పుకుంటారో అంత వాటిగా ఉంటావు. ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేరా అన్నిటికీ మూలం. బంగారం ఈ అబ్బాయి ఇచ్చేస్తానంటున్నాడు. నాకు మాట్లాడి లచ్చురాం, నీ కొడుకు సంతోషంగా ఉండటానికి ఇది చేస్తున్నాము, నీ కొడుకు బాగుపడటానికి ఇది చేస్తున్నాము. బాగుపడివా మీ అబ్బాయిని? మీ అబ్బాయిని ఇరికిస్తావా నీటిలో కేసుల్లో? బాగుపడివా? సార్ 27 సంవత్సరాలుగా నేను తప్పులు చేశానా లేదా అని భగవంతుడికి తెలుసు. ఓకే నాన్న. ఇకపై కూడా నేను తప్పులు లేకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి నా జీవితాన్ని నేను ఇంతే బాగుగా, ఇంతే మంచివాడిగా నా లైఫ్ నేను కంటిన్యూ చేసుకుంటాను సార్. వాళ్ళకి నమ్మకం లేనప్పుడు నేనేం చేయలేను సార్. బంగారం వాళ్ళ బంగారం నా చేతికి ఇవ్వాలి. బంగారం మేమిద్దరము ఇంట్లో ఉన్నప్పుడే ఇష్టపడే మా చిన్న మాట్లాడుతుంటే అన్నారంటారు. మరి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది సార్? ఎందుకు పారిపోయి సార్? ఆడపిల్ల గొలద్దని చెప్పి నేను ఆ రోజు ముఖం తప్పించాను సార్. తర్వాత అయినా ఇంటికి వెళ్దాం. టీవీలో కొన్ని లక్షల మంది ఆడాళ్ళు మొగాళ్ళు చూస్తున్నారు. అజయ్ చెప్పిందంటే 1% నమ్ముద్ది అవుతుందా మనకి? అంతకుముందు నాకు ఒక రకం చెప్పాడు, నేనే నా మీద నిందేసుకున్నానని చెప్పాడు. ఇప్పుడే మొహం తప్పించారని చెప్తున్నాడు. పారిపోయి వాళ్ళ కీటు దాక్కున్నానని చెప్పాడు. ఏమయ్యా అంతమంది చెప్పావు నాకు? వేరిపోయి వేరే ఇటు ఉన్నానని 1 మంత్ అని నేనే సారీ చెప్పానని చెప్పాను సార్. సారీ చెప్పి దేనికి సారీ? నువ్వు ఆమె మీద దురుద్దేశం లేకపోతే ఎందుకు గొడవ అవుద్ది? ఇంకేం చేస్తావు? ఇట్లాంటి అమ్మాయిలు చాలా ఫిట్టింగ్లు ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్. అమ్మాయి అమ్మట వెళ్తాడు, అసలు చాలా మంది సార్, బొచ్చడు మంది. 24 గంటలు ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. ఎవరంటే నాతో మాట్లాడుతున్నా అంటాడు. 24 గంటల ఫోన్ చెవులోనే ఉంటది అన్నాడండి. అనలేదని దేవుడి మీద ప్రమాదం చేయమని మనస్ఫూర్తి మాట సార్. నేను గుడ్డల మీద చేసుకుని చెప్తున్నాను సార్. ఏదో సరదాగా ఏదో పెళ్ళాన్ని చేతిరాడుతున్నట్టు ఏదో మాట్లాడినా, అలా ఎవరితో మాట్లాడుతున్నాను అంటాం కదా సార్. అలా మాత్రం పెళ్ళాంకి వచ్చినైతే ఎవరైనా లవర్తో మాట్లాడతాను అనొచ్చు. నీ పెళ్ళాం గోడెక్కితే మాత్రం బజారుది సార్. అడగండి సార్ మీరు కూడా. ఓకే, అమ్మాయిలు పిచ్చోడని నాకు తెలిసిపోయింది. నువ్వు అమ్మా గోడెక్కి ఎవరినో పక్క కూర్చున్నావు అంటే ఏంటి నాన్నది?
అసలు నేను గోడే ఎక్కలేదండి. నేను ఒక్కదాన్ని ఉంటానికి అసలు ఉండదండి. మా అత్తగారు, మా అక్కగారు, మా మామయ్య గారు అందరు నాతోనే ఉంటారు. వాళ్ళు లేదు నేను నిమిషం కూడా ఇంట్లో ఉండను. మా ఇంటికి వెళ్ళటానికి కూడా ఆయన పర్మిషన్ తీసుకొని వెళ్తా. ఏం లేకపోతే వాళ్ళ నాన్నగారు పర్మిషన్ తీసుకొని వెళ్తా. అడగండి. ఒకవేళ నేను పోయానే అనుకోండి, నన్ను పట్టుకొని ఆడే కొట్టొచ్చుగా. లేదు మా అమ్మోళ్ళ ఇంటికి తీసుకెళ్ళొచ్చుగా. మా అమ్మోళ్ళ ఇల్లు దగ్గరేనండి. అసలు ఒకటి గోడ నేను ఎక్కిందని అంటున్నది కదా సార్, ఆ అమ్మాయి ఎక్కట్లేదు అంటుంది. మరి ఎట్లా సార్ మనకి ఇప్పుడు ఏం మాట్లాడుకోవాలి సార్? ఆయన చెప్పిన నిజాలు మీకు తెలుస్తాయండి. మీరు ఆయన ఏమన్నాడు, ఆయన మీద తప్పితే నాకు ఈ అమ్మాయి తప్పు చేశాకే నేను వేరే అమ్మాయి జోలికి వెళ్ళాను అన్నాడు కండి. నేను ఆయన మీద చేపట్టుకున్నాడు అంటే ఒప్పుకున్నాడు కండి. ఒప్పుకున్నాడుగా. ఎంత మందో ఉండారండి, ఎంతమందో ఉండారు. ఇయే కథలు చదువుతాడు. రోజు గొడవే. రోజు ఫోన్ తీసుకొని వెళ్తాడు. నైట్ ఇంటికి రాడు. ఎప్పుడో వస్తాడు. 2 1 గంటప్పుడు వస్తాడు. వచ్చి అప్పుడు అడిగినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఊరుకోరు. నన్ను మా మామయ్య ఉండన్నాళ్ళు. మా మామయ్య అంటాడు మా పిల్లగాడు అన్నాడు తిరిగి రాకుండా ఎట్టుంటాడు అమ్మాయి. మా మామయ్యలే ఇంకా ఆయన వస్తలే అని నేను సర్దుకుపోయి ఉంటాను. నువ్వు గోడ ఎక్కటం అబద్ధం అండి. మీ అత్తయ్య చూడలా, మీ అమ్మ చూడలా, మీ నాన్న చూడలా, నువ్వు మాత్రం చూసావు. సార్ నేను చూడలేదు. వాళ్ళ అక్క వచ్చి మాట్లాడుకుంటున్నారు కానీ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. మరి ఇప్పుడు ఎక్కంది అసలు నా గురించి ఎలా మాట్లాడుకుంటారు సార్? లెక్క చెప్పినట్టుగా గోడకేమని సార్ మా అక్క విజయవాడలో ఉంటది. నేను ఉండేది పెద్దపాలెంలో. మా అక్కకి ఎలా చెప్పిద్దండి? సార్ నేను ఉండేది బీహార్ సార్. నేను పెదపాలెం కాదు సార్, నాది బీహార్. నేను ఉండేది ఎప్పుడో పెదపాలెం వచ్చిపోతాను నేను సార్. చూడలేదు సార్. మరి నాకు ఎలా చెప్పింది సార్? మరి నాకు ఎలా వచ్చి చెప్పింది సార్? సార్ భార్యాభర్తలు నీకు మాట చెప్తా చూడు. నా నాయకు చూడు, నువ్వు నీ కళ్ళ ముందే నీ పెళ్ళాం గోడెక్కితే అప్పుడు నువ్వు మాత్రం మాట్లాడవు. మరి నేను ఎక్కలేదు అంటున్నారు కదా సార్. ముందు ఎక్కిందన్న ఎక్కాను. నువ్వయ్యా ఎక్కలేదు అన్నావు. మరి ఎక్కినప్పుడు నువ్వు ఎందుకు ఆమె దగ్గరికి వెళ్ళా? నువ్వు నేను గోడ మీద ఉంటాను చూశాను సార్. ఎందుకు వెళ్ళి అడగలా? ఎందుకు గోడ ఎక్కేవేనా సార్? నేను కూడా అదే చెప్తుంది. గోడ మీద ఉన్నారు సార్. ఎవరైనా సరే గోడ అవతలకి వెళ్ళడం కానీ గోడ యువతలకి రావడం కానీ చూసిన తర్వాత చేద్దాం, అప్పుడు పట్టుకుందాం అనుకున్నాను. కానీ తర్వాత వాళ్ళిద్దరు అబ్బాయి వెనక్కి వెళ్తుంటే నేను చూశాను సార్. నీ పెళ్ళాం గోడ ఎక్కడం నువ్వు చూసావు. చూసిన వాడి దగ్గరికి వెళ్ళిపోయి గోడ దగ్గరికి వెళ్ళిపోయి అప్పుడు అడగాలిగా చేపట్టి కిందలాగి గోడెక్కావని చూసే ఏం చేయలేదు సార్. ఆ రోజు మటుకు పట్టుకొని అబ్బాయిని పట్టుకుంటే అబ్బాయిని దొరకదు సార్. ఎదురుకి వెళ్ళి పడుకుంటూ చూద్దాం పట్టుకుందాం అనుకున్నావా? అవును సార్. అమ్మా చెప్పమ్మా, మ్యాటర్ చెప్పు. అమ్మా నువ్వు క్వశ్చన్ ఎత్తాను చెప్పు. ఏడవద్దు, తెలిసిపోయింది, ఏడవద్దు. అసలు నువ్వు గోడ ఎక్కలా? ఎక్కలేదు సార్. ప్రమాణ సాక్షిగా? ప్రమాణ సాక్షిగా నేను అసలు గోడ ఎక్కలేదండి. అసలు నేను గోడ కాలేదు. చెప్పిందంట కదా. మా అక్క చెప్పదు అలాగా. పిలిచేనా? పిలవండి. పిలవబట్ట. మిక్క పేరేంటి? రామలక్ష్మి. మంచిగా కూడా నరికి పారేస్తారు. అరే బిడ్డలు కన్నావు, ఎవరికి పుట్టా కూడా నీకే తెలీదు. నీ మొగుడికి పుట్టాడా ఇతనికి పుట్టాడా కూడా తెలియదు నీకు. ఎందుకు సంబంధం పెట్టుకున్నావు వేరే మొగుడుతో? నీ మొగుడు లేడా? మొగుడే ఆమె మొగుడే కావాలి నీకు? ఎంత దుర్మార్గం, ఎంత పాపం ఏంటి నీకు? అంత అహంకారం ఏంటి? లాగేసుకుంటావా వేరే వాడు మొగుళ్ళని? వాడి ఒక్కరితో సంబంధం ఉందా? వాడి ఊళ్ళో అందరితో సంబంధాలు ఉన్నాయి. వేరే అమ్మాయి చేపట్టుకున్నాడు, కొట్ట పేరు పారిపోయాడు. నువ్వు దొరికావు, ఇరుక్కుపోయావు. నీలాంటి చాలా మంది ఆడాలతో సంబంధం ఉంది అజయ్కి. నీ ఒక్కదాంతోనే కాదు, నువ్వు 2, 3, 4, 5. రేపొద్దు నీ కొడుకు వచ్చి నీ ఎదురుగుంట కూర్చుని అమ్మ నా తండ్రి ఎవరు అంటే కనుక అజయ్ అని చెప్తావు. అమ్మ నీ భర్త ఎవరు అంటే కనుక కొండయ్య అని చెప్తావు. ఇంతకంటే దురదృష్టం ఉంటుందమ్మా ఏ కొడుకు కన్నా ఏ చైల్డ్ కన్నా ప్రపంచంలో. అజయ్కి పుట్టాడని ఈ అమ్మాయి రేపు తెలిస్తే కోర్టులో, అమ్మ గుర్తుపెట్టుకోండి, ఈ అమ్మాయి జైల్లో పెడతారు, ఇతను జైల్లో పెడతారు అమ్మటే. ఫస్ట్ ఇది పక్కన పెట్టండి. పొరపాటున కొండయ్య లెటర్ పెట్టాడు అనుకో, మీ లైఫ్లో బయట రారు ఇద్దరు.